స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. స్టంట్ సీన్స్ ఉంటాయి. ఇప్పటి వరకు చూసిన 3 సినిమాల్లో ఒక ఎత్తు అయితే ఇందులో ఉన్న స్టంట్ సీన్స్ ఇంకో ఎత్తు. అసలు హల్క్‌తో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. నేనేం స్పాయిలర్స్ చెప్పట్లేదు. మీరు సినిమా చూడకపోతే అర్జెంట్‌గా వెళ్లి చూసేయండి. మార్వెల్ ఫ్యాన్స్ అయినా కాకపోయినా వర్త్ వాచ్ ఫిల్మ్. అండ్ ఇంకా చాలా రిఫరెన్సెస్ ఉంటాయి. సమురాయ్ వాళ్ళతో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటది. అది కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. అండ్ పనీషర్‌తో ఫ్రెండ్‌షిప్, ఆ బాండ్ బిల్డింగ్, పనీషర్ క్యారెక్టర్‌తో కూడా చాలా బావుంటది. గ్రాఫిక్స్ టాప్ నాచ్. ప్రతి ఫ్రేమ్ ఒక మాస్టర్ పీసే. స్పైడర్ మ్యాన్ వెబ్ షూట్ చేసుకుంటూ ఇలా ఇలా వెళ్తూ ఉండే ఆ స్లో మోషన్ షాట్స్ పాత స్పైడర్ మ్యాన్ మూవీస్లో కన్నా ఈ మూవీలో స్పైడర్ మ్యాన్ మూమెంట్స్ని బాగా క్యాప్చర్ చేశారు. అది నాకు బాగా నచ్చింది. అండ్ స్పైడర్ మ్యాన్ బిల్డింగ్ మీద నుంచి దూకే స్టైల్ చాలా మొత్తం ఆ స్పైడర్ మ్యాన్ వెబ్ షూట్స్ కొత్తగా ట్రై చేశారు. అండ్ చాలా బాగుంది కూడా. ఎంజేని ఎలా కలుస్తాడు, ఎంజేకి స్పైడర్ మ్యాన్ మళ్ళీ గుర్తొచ్చాడా లేదా, అండ్ నెడ్కి స్పైడర్ మ్యాన్ గుర్తొచ్చాడా లేదా ఏంటి, ఇలా చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా ఉంటాయి మూవీలో. అండ్ మూవీలో బ్యాడ్ క్యారెక్టర్ ఉండదు. అంటే అది హైలైట్ ఆఫ్ ద మూవీ ఏంటంటే మూవీలో విలన్ ఉండడు. ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ని కాపాడుకోవడానికి చూస్తూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ మంచిదే, కానీ కాపాడుకునే ప్రాసెస్లో సిటీని కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ విలన్ ఎవరంటే అది మీరు మూవీ చూస్తే తెలుసుకోవాలి. విలన్ అంత పవర్ఫుల్ కాదు, బట్ స్టిల్ సినిమా ఈజ్ వర్త్ వాచింగ్ టిల్ ద ఎండ్. అది మాత్రం గట్టిగా చెప్తా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఐకానిక్ అమెజాన్ స్పైడర్ మ్యాన్ నుంచి కొన్ని రిఫరెన్సెస్ తీస్తారు ఈ మూవీలో, అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఒక జైల్ సీక్వెన్స్ ఉంటుంది. అది ఎగ్జాక్ట్గా జైల్ కాదు, అది ఒక బిల్డింగే, బట్ మనకి అది జైల్ లాగా అనిపిస్తుంది. అదేంటంటే సమురైస్తో ట్రైలర్లో ఒక షాట్ చూసాం కదా, అదే ఆ సీన్ యాక్షన్ కొరియోగ్రఫీ జాకీ చాన్ చేశారు అంటున్నారు. అస్సలు కొరియోగ్రఫీ ఉంటుంది భయ, నెక్స్ట్ లెవెల్లో అనిపిస్తుంది. అండ్ టైటిల్ కాదు పడిపోయాక ఎండ్ క్రెడిట్ సీన్ జస్ట్ 3-4 సెకండ్సే ఉంటుంది. ఆ సీన్ కూడా వర్త్ వాచ్ అని చెప్పొచ్చు. సినిమాని మాత్రం మంచి హైప్తో వదులుతారు. అండ్ స్పైడర్ మ్యాన్ లాస్ట్ మూవీతో కంపేర్ చేస్తే ఈ మూవీలో ఎండింగ్ సీన్ చూసినప్పుడు మన ఫేస్లో కొంచెం స్మైల్, వావ్ నైస్ అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే 1 వీక్ కలెక్షన్స్ ఎస్టిమేషన్ ఇస్తే ఆల్మోస్ట్ 8,000 crores వరల్డ్ వైడ్ కలెక్ట్ చేస్తుందంట. ఇట్ క్యాన్ బి ద సెకండ్ ఫిలిం ఇన్ మార్వెల్ ఫ్రాంచైజ్. అంటే ఎండ్ గేమ్ తర్వాత ఇది హయ్యెస్ట్ కలెక్షన్ మూవీగా ఉండబోతుందని చాలామంది చెప్పారు. అండ్ వర్త్ ఫిలిం అనిపించింది ఆ నెంబర్స్కి నేను మూవీ చూశాక. ప్రసాద్స్లో ఫ్యాన్ షో చూసా, ఒక్క టికెట్ 800 పెట్టి. నాకు అందులో గుడీస్, పోస్టర్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, ఫ్రీ పాప్కార్న్ అండ్ ఫ్రీ కోక్ ఇచ్చారు. చాలా బాగా అనిపించింది.